అది నిజమైన ఎంజాయ్మెంట్ అవ్వదు, అది నిజమైన ఆనందం అవ్వదు. నిజమైన ఆనందం నిన్ను విడిచి వెళ్ళదు. అది నిజమైన ఆనందం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు అంటే నిజమైన ఆనందము అంటే ఏంటి అంటే పౌలుని అడగండి చెప్తాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి వ్యక్తిని అడగండి, ఆయన చెప్తాడు. ఎందుకంటే ఈ ఫిలిప్పీ రాసిన పత్రిక రాసినప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆయన ఎక్కడి నుంచి రాశాడు అంటే ఆయన రోమా జైలులో నుంచి రాశాడు. ఎక్కడి నుంచి అండి? రోమా జైలులో నుంచి రాశాడు. రోమా జైలు అంటే ఎట్లా ఉంటుందో తెలుసండి? ఆయన ఎప్పుడు ఇక మరి చనిపోతాడో తెలియదు. కొంతమంది లెక్క ప్రకారం 2.5 అడుగులు వెడల్పు ఉంటుందంట, 3 అడుగుల పొడుగు ఉంటుందంట ఆ ఒక్కొక్క గది. కొన్ని గదులు, కొన్ని గదులు అయితే కింద నుంచి మురికి నీళ్ళు వెళ్తూ ఉంటాయంట. కొన్నిట్లో అయితే ఎలుకల్ని బొద్దింకల్ని కూడా వదులుతూ ఉంటారంట. అలాంటి భయంకరమైనటువంటి గదులు అన్నమాట. వాడు పడుకోవడానికి కూడా పూర్తిగా పట్టదు. 4 అడుగులు 3 అడుగులు ఒక మనిషి ఎలా పడతాడండి? వారికి సరైన ఆహారం ఉండదు, వారికి వెలుతురు ఉండదు, సరైన వెలుతురు ఉండదు, అవకాశం బయటికి వెళ్ళడానికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో బంధించబడినటువంటి వ్యక్తి అంటున్న మాట ఏంటంటే అక్కడి నుంచి రాశాడు ఈ పత్రిక. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన అంటాడు, ఒక పత్రికలు అంటాడు, నేను ఇక్కడ ఏమవుదునో తెలుసుకున్న తర్వాత అవకాశం ఉండి మీ దగ్గరకు వస్తానంటాడు. అంటే నన్ను ఎప్పుడు చంపేస్తారో వీళ్ళు తెలియదు. ఒకరోజు అలాగే ఆయన చంపేశారు కూడా. ఆయన తలని నరికేశారు. ఇంకో కొన్ని రోజుల్లో ఆయన్ని చంపిపోతున్నారు. ఆ విషయం తెలుసు ఆయనకి. ఇంకొన్ని రోజుల్లో మరణిస్తావు అని నీకు తెలిసినప్పుడు నీ మనస్తావు ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి అలాంటి పరిస్థితుల్లో పెట్టి కొన్ని రోజుల్లో నీ తల నరికేస్తారు, నేను చచ్చిపోబోతున్నావు అని తెలిసింది, అతను ఎలా ఉంటాడు చెప్పండి? అతనిలో ఆనందం ఉంటుందా? ఆనందం అనే మాటకి అతని దగ్గర స్థానం ఉంటుందా? దేవుని నమ్ముకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు అట్లాంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు కదా, అలాంటి వ్యక్తి దగ్గర ఆనందం అనే మాట కనిపిస్తుందా, వినిపిస్తుందా? ఉండదు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన రాస్తున్నాడు ఏమనంటే, ఫిలిప్పీ రాసిన పత్రిక ఏమంటున్నాడు అంటే 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. మరలా చెప్తున్న ఆనందించుడి. ఇది ఆనందం అండి. దేవునికి స్తోత్రం. ఇది నిజమైన